లీప్ రోబోటిక్స్ వర్క్షాప్స్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, ఇండోర్ గేమ్స్, ప్లే గ్రౌండ్ కన్స్ట్రక్షన్స్ యాక్టివిటీస్ వీటన్నిటికీ వేదికైంది ఇండియాస్ లార్జెస్ట్ కిడ్స్ ఫేర్. కొండాపూర్లోని హైటెక్స్లో జరిగిన ఈ కిడ్స్ ఫేర్లో లెర్నింగ్, ఇంటరాక్టివ్, అడ్వెంచర్ జోన్లు, టాలెంట్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు అతుక్కుపోతున్న చిన్నారులకు ఎడ్యుకేషన్ వాల్యూస్ తో పాటు మెంటల్ హెల్త్, ఫిజికల్ యాక్టివిటీస్ పెంచేందుకు ముందుకొచ్చింది కిడ్స్ ఫేర్. హైదరాబాద్ హైటెక్స్ లో కిడ్స్ ఫేర్ నిర్వహించారు. ఇందులో చిన్నారులకు ఫన్ గేమ్స్, జంగిల్ థీమ్, కిడ్స్ రన్, లీప్ రోబోటిక్స్ లో ట్రైనింగ్, పెయింట్స్ లో శిక్షణ అందిస్తున్నారు. దీంతో పాటు కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ను కూడా నేర్పిస్తున్నారు ఆర్గనైజర్లు. పిల్లలకు ఒక గ్యాదరింగ్ వన్స్ ఇన్ ఏ ఇయర్ విత్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్, ఫన్ అండ్ ఫేర్ లాగా స్టార్ట్ చేశాం. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ it has evolved into not just fun and fair, it has evolved into some kind of a platform where parents and children can explore their potential, their strengths. Etuvanti education child ku wheel avutundi in future, what are the interests of the child in terms of extracurricular activities. AI and robotics is the latest thing. So AI and robotics ku Leap Robotics dwara we are conducting a lot of projects, lot of competitions. దీంతో పాటు జిగిల్ మగ్ నిర్వహించే జంగిల్ థీమ్ కిడ్స్ రన్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జోన్, గేమాలజీ సంస్థ ఏర్పాటు చేసిన నాన్ డిజిటల్ గేమ్స్, లీప్ రోబోట్స్ రోబోటిక్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక వర్క్షాపులు, చిల్డ్రన్ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికేషన్ యాక్టివిటీ, క్లైంబింగ్ వాల్ వంటి కార్యక్రమాలు చిన్నారుల్లో ఉత్సాహాన్ని నింపాయి. చిన్నారులతో పాటు వారి పేరెంట్స్ కూడా ఈ కిడ్స్ ఫెయిర్ లో పాల్గొన్నారు. కన్స్ట్రక్షన్ ప్లే గ్రౌండ్ ఇస్ అ కన్స్ట్రక్షన్ థీమ్ యాక్టివిటీస్ ఫర్ కిడ్స్ where as you can see they drive these mini excavators, skid steer loaders and other construction machines, and it gives them a good understanding of what actually goes on in a construction site. And ivala kids fest kocham 2025 and ilanti construction play site chudam, this is kind of rare for us and we really love it. His favorite vehicle is a excavator and I think he's had real fun. కిడ్స్ ఫేర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్లీ కిడ్స్కే అనుకుంటారు కానీ పేరెంట్స్ ఎక్స్పోజర్ కూడా ఉంటుంది. మీరు చూస్తుంటారు ఇప్పుడు ఇవాళ కాలంలో పిల్లలందరూ కూడాను చాలా జెన్సీ కిడ్స్ ఉన్నారు. దే ఆర్ మోర్ ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ అండ్ ఎడ్యుకేషన్. అట్ ద సేమ్ టైం ఇలాంటి ఆపర్చునిటీ ఇస్తున్న మన శ్రీకాంత్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. గత కొన్ని సంవత్సరాలుగా చాలామంది పిల్లలకి ఎలాంటి ఎడ్యుకేషన్ కావాలో స్కూల్లో నేర్పిస్తున్నారు, కానీ ఆ ఎడ్యుకేషన్ ఎలా వాడుకోవాలో చాలా తక్కువ మంది ఎక్స్పోజర్ ఇవ్వడం జరుగుతుంది. సో హైటెక్స్ ద్వారా ఈ ప్లాట్ఫామ్ పిల్లలకి చాలా మంచి ఎక్స్పోజర్ ఇస్తుంది. రాను ఫ్యూచర్లో వాళ్ళ చదువు అయిపోయిన తర్వాత వాళ్ళ చదువుని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా మార్చుకోవాలనేది ఈ ప్లాట్ఫామ్ వాళ్ళకి నేర్పిస్తుంది. చిన్నారుల్లో సృజనాత్మకతని వెలికి తీసేందుకు పోటీలను కూడా నిర్వహించారు. దీంతో పాటు విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టార్టప్స్ కు చేయూత అందించేందుకు కిడ్స్ బిజినెస్ కార్నివాల్ నిర్వహించారు. ఇందులో విద్యార్థులు తయారు చేసిన ప్రొడక్టులతో స్టాల్స్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు వేసిన ఆర్ట్స్, తయారు చేసిన ఫన్ గేమ్స్, టాయ్స్, గిఫ్ట్ ఆర్టికల్స్ ను ప్రదర్శించారు. ఇది ఒక మాస్ ఫ్లవర్, దానికి ఒక మాయిశ్చర్ డిటెక్షన్ ఉంటుంది. సో అది మాస్క్ పైన వెళ్ళి నీకు మాయిశ్చర్ డిటెక్షన్ చేస్తుంది. ఈ మెయిన్ యూజ్ వచ్చేసి ఫార్మర్స్కి హెల్ప్ చేయడానికి. మనం ఫోన్తో కంట్రోల్ చేయొచ్చు. ఇది వచ్చేసి కెమెరా, ఇది మూమెంట్స్ ఆఫ్ ద కార్. ఇది ఏఐ స్మార్ట్ ఫార్మింగ్. ఇది మనం ఐఓటీ యూజ్ చేసి వర్క్ చేస్తాం. సో ఇమాజిన్ అ ఫార్మ్ వేర్ డస్ నో వాటర్. మొత్తం చెట్లు చచ్చిపోతాయి కదా. దిస్ ఇస్ వేర్ మై రోబోట్ కమ్స్ ఇన్ అండ్ ఇట్ పోర్స్ ద కరెక్ట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఫర్ ద plants. And my robot's goal is that don't waste water, pour the correct amount of water for it. ఇంకి వాటర్ లెవెల్ సెన్సర్ ఉంటుంది, టెంపరేచర్ సెన్సర్స్ ఉంటాయి, దానివల్ల అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. దీనికి 2 సిస్టమ్స్ ఉంటాయి, మాన్యువల్ ఇంకా ఆటో. మాన్యువల్ అంటే ఆటోమేటిక్గా ఆన్ చేయొచ్చు, ఇంకా ఆఫ్ చేయొచ్చు. ఆటో అంటే అదే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. ఇది యాక్సిడెంట్ ప్రివెన్షన్ సిస్టమ్ హార్ట్ బీట్. నార్మల్గా మన హార్ట్ బీట్ నార్మల్గా ఉంటే ఇది నార్మల్గా వర్క్ అవుతుంది. ఒకవేళ మన హార్ట్ బీట్ అయిపోతే రోబోట్ స్టాప్ అయిపోతుంది. రోబోట్ స్టాప్ అయిపోయాక మనకి ఎస్ఎంఎస్ అనేది వస్తుంది. ఆ ఎస్ఎంఎస్ వల్ల మనకి ఫోన్ వల్ల వస్తుంది. ఒకవేళ దీన్ని అప్గ్రేడ్ చేస్తే జీపీఎస్ పెట్టి జీపీఎస్ వల్ల ట్రాకింగ్ కూడా వస్తుంది. నాకు స్మార్ట్ బస్ ప్రాజెక్ట్ పేరు. సో ఫైర్ యాక్సిడెంట్ వస్తే ఆటోమేటిక్గా విండో ఓపెన్ అవుతాయి. సో పీపుల్ దాని నుంచి బయటకు వచ్చచ్చు. డ్యూరింగ్ నైట్ టైము ఒక ఆబ్జెక్ట్ నియర్ ఉంటే అల్ట్రాసానిక్ సెన్సర్ డిటెక్ట్ చేసి సో బజర్ నుంచి సౌండ్ వస్తుంది. So these are POP clay models that we made in molds, which are selling for the Hyderabad Kids Carnival. It's just a new idea to introduce to citizens and the society. So today the exhibition was wonderful and I was enjoying the toys and the crafts, and so many were participating in this event.
and this is a wonderful event. ఇలాంటి కిడ్స్ పై నిర్వహించడంతో విద్యార్థుల్లో సృజనాత్మకత టాలెంట్ బయటకు వస్తుందంటున్నారు పేరెంట్స్. 2 రోజులు జరిగిన ఈ కిడ్స్ ఫేర్ కు దాదాపు 25,000 మంది హాజరయ్యారని తెలిపారు నిర్వాహకులు.